బ్యాక్ టు న్యూస్. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీక్షకు ఒకసారి పోలీసులు అభ్యంతరం తెలపడంతో రెండోసారి గుంటూరు ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులో జగన్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అనుమతిపై హైడ్రామా నడుస్తోంది. జగన్ దీక్ష చేయాలనుకుంటున్న ప్రదేశంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలున్నాయని, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు శబ్ద కాలుష్యం సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి నిరాకరించారు. గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో పర్మిషన్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పారు. పోలీసులు నిన్న సాయంత్రం దీక్షకు అనుమతి నిరాకరిస్తున్నట్టు చెప్పగానే వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, విజయసాయిరెడ్డి గుంటూరు ఎస్పీతో భేటీ అయ్యారు. పోలీసులు అభ్యంతరం తెలిపినట్టుగా పార్కింగ్, సౌండ్ పొల్యూషన్ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ దీక్షకు అనుమతి కోరారు. రెండవసారి చేసిన విజ్ఞప్తికి పోలీసుల నుంచి వచ్చే నిర్ణయం ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు వైసీపీ నేతలు. మా నిరాహార దీక్ష వల్ల ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగదు, వెహికల్స్ అన్నీ కూడా దూర ప్రాంతాల్లో పార్క్ చేసుకుంటాం, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు అన్నటువంటి హామీ ఇస్తూ తిరిగి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇప్పుడు ఒక లెటర్ చేయడం జరిగింది. జగన్ మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుకున్న రోజు అనుకున్నట్లుగా దీక్ష ప్రారంభిస్తానని పార్టీ నేతలతో జరిగిన భేటీలో చెప్పారు. కలెక్టరేట్ ముందైనా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తేవటం చేతకాని టీడీపీ ప్రభుత్వం దీక్షపై కుట్రలు పన్నుతోందని, దీన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. దీక్షకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.